జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడ్డానికి నిరాహార దీక్ష కార్యక్రమం ఈ రోజున నార్పల్లో జరుగుతూ ఉంది. డిఎస్సి 25లో అనేక అక్రమాలు జరిగాయని, అనేక సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జీవోలు కూడా మారిపోయాయని, అనర్హులకు ఉద్యోగాలు, వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులే ఆరోపిస్తూ ఉన్నారు. దానికి తగిన అంతో ఇంతో సాక్ష్యాలు కూడా ఈ రోజున ప్రచారంలో ఉన్నాయి. అట్లాగే మా దగ్గర అనేకమైన ప్రశ్నలు సాక్ష్యాలతో ఉన్నాయి. దీనిపైన మాట్లాడకుండా పోగా నిరుద్యోగుల్ని గేలి చేస్తూ, అడిగే వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మంచిది కాదు ఇది. ఇది ఎవరికి ఉపయోగం లేదు. మీరు నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకుండా కూడా మీరు అన్యాయం చేశారు. 3,000 చొప్పున 25 నెలలకి దాదాపు 75,000 రూపాయలు ఇవ్వాలి. అంతకుముందు కూడా చెప్పినారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అధికారులు ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఇవ్వలేదు. కనుక తప్పించుకోవచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున్న యువతని మీరు తక్కువ అంచనా వేయొద్దండి. జెడ్ యువకులు జగన్మోహన్ నాయకత్వాన్ని ఈ రోజున వ్యవస్థలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక తక్షణం డిఎస్సి అవకతవకలపైన సిబిఐ విచారణ చేయాలి. అట్లాగే విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి పక్కకు తప్పుకోవాలి. స్కూళ్ళ యొక్క కాలేజీల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం ఇచ్చేయాలి, కట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్డీఏ పక్షాన్ని కోరుతా ఉన్నా. మాట్లాడితే బాబు గారు ఎన్డీఏ అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పక్షం బాధ్యత వహించి డిఎస్సి అవకతవకలపైన వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జగన్.